తలాంతులనేవి దేవుడిచ్చేయి. కొంతమందికి ఏమో పాటలు పాడే తలాంతునిస్తాడు, మరికొందరికేమో చెప్పండి ప్రార్థన చేసే, మరికొందరికి వాక్యము, మరికొందరికి చెప్పండి మంచిగా ఆరాధన చేస్తారు, మరి కొంతమంది అన్య భాషలో మాట్లాడతారు, కొంతమంది మరికొందరు ప్రవచనాలు చెప్పగలరు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, మరికొంతమంది దర్శనాలను చూడగలుగుతారు, మరికొందరు అన్య భాషలతో మాట్లాడగలుగుతారు. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడాను దేవుడు ఒక తలాంతునిచ్చాడు. నమ్మిన వారందరూ చప్పట్లు కొడుతూ కనపరచండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి మా ఎలీషాకు కూడా దేవుడు ఒక తలాంతునిచ్చాడు. తల్లి నీకు తలాంతునిచ్చాడు దేవుడు. తండ్రి దూరం అయ్యాడని బాధపడాల్సిన పనిలే. ఇందాక దైవజనరాలు చెప్పినట్లుగా ఎవరు అయినా సరే ఎప్పటికైనా సరే ఏదో ఒక సమయంలో ఈ లోక యాత్రను ముగించుకొని వెళ్ళిపోవాల్సింది. నేను ఇక్కడే ఉంటా అని అంటే ఒప్పుకోరు. ఆ సమయానికి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఆ తండ్రిని కోల్పోవటం అనేది బాధాకరమైన విషయమే. కానీ ఆ తండ్రి కంటే నిన్ను ప్రేమించే తండ్రి నీ పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. చంద్రమా నీ పక్షాన ఉన్నాడు. ఎవరైతే తండ్రిని కోల్పోయి ఉన్నారో వారికి అండగా నా ప్రభువే నిలబడబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి దిగులు చెందాల్సిన పని లేదండి, భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన నీ పక్షాన నిలబడి ఆయన నీకు ఒక తలాంతునిచ్చాడు. ఆయన ఒక వరాన్ని నీకు ఇచ్చాడు. ఏ వరం ఇచ్చాడో నువ్వు గమనించాలా. కొంతమంది దర్శనాలు, ఎంత గొప్ప భాగ్యం అంటే దర్శన భాగ్యం. కొంతమంది పైకి చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. సిగ్గుపడాల్సిన పని లేదు. దేవుడిచ్చిన దర్శనాన్ని మనం తేటగా చూచి చెప్పొచ్చు, అది తప్పేం కాదు. ఇక నేను చెప్పిందల్లా వింటున్నారులే అని నీకు దోషింది చెప్పకూడదు, దానికి లెక్క అడుగుతాడు మళ్ళా. అర్థమవుతుందా? కళలు, ప్రవచనాలు ఇవన్నీ కూడాను దేవుని ఆత్మ వలన మనకు కలిగేవి. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా కొట్ట. ఎందుకంటే నువ్వు కూడా ఒక తలాంతు కలిగి ఉన్నావు. ఆమేన్. నిన్ను దేవుడు ఊరకనే పుట్టించలా. మా ఊర్లో అనేవాళ్ళు పని పాటు చేయకుండా ఎవరైనా తిరుగుతున్నారు అనుకోండి, మీ ఊర్లో కాదులే మా ఊర్లో పని పాటు చేయకుండా తిరుగుతున్నాడు అనుకోండి, చెప్పిన మాట పిల్లలు వింటలేదు అనుకోండి, ఆ పెద్దోళ్ళు అనేవారు ఈడు ఎందుకు పుట్టాడరా, కోపన బియ్యం పుచ్చిపోతే అని పుట్టాడే ఏంది మీరు నవ్వుతున్నారు, మిమ్మల్ని కూడా అంటున్నారు ఏంది మీ వాళ్ళు? ఇది మనిషి మాట. కానీ దేవుడు ఎవరిని కూడాను ఊరికినే ఈ లోకంలోకి పంపలా. నీకొక తలాంతి ఇచ్చి పంపాడు. ఆమేన్. నీకు పాటలు పాడే తలాంతినిచ్చి పంపాడు. అమ్మా వెనకమల్ల కూర్చున్న తల్లులో, లేదా అయ్యా పాటలు పాడదు రాదు, వాక్యం చదవడానికి ఏమో చదువు లేదు, మా అమ్మ నాన్న బడికి పొమ్మంటేనేమో బేరం చేస్తానని చెప్పాను, మాకు చదవటం రాదు అని అంటే దేవుడు అంటున్నాడు నీకు ప్రార్థన చేసే, మోకాళ్ళ ప్రార్థన చేసే తలాంతినిచ్చాను అంటున్నాడు. ఏదో ఒక తలాంతులో నువ్వు వాడబడాలి. ఆమేన్. అది దేవుని చిత్తం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మంచిది, వాక్యంలోకి వెళ్దాం. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడు. ప్రతిరోజు సుఖపడుతున్నాడు. ఎవరో? ధనవంతుడు. మీరు చెప్పాలి ఎవరో? ధనవంతుడు ఇప్పుడు మీకు దొరకడు. ఓమా ఎంబీబీఎస్ స్టూడెంట్ ఇడు చూడు, ముసుగేసుకుని బాగుండు, తిరగేస్తుందో ఇట్టాగా. ధనవంతుడు రోజు ఏం చేస్తున్నాడు? అతనికుండా ధనంతో నా ప్రాణమా తిను తాగో. ఈ మాట మనిషికి చెప్పేది ఎవరు? దేవుడా? అపవాదా? సుఖపడురా, సుఖపడు, అంత కొత్తదనం కావాలి. తిన్నా తిండి మళ్ళా తినొద్దు,
కట్టిన బట్ట ఒక్కొక్క తల్లి చెబుతూ ఉంటుంది, క్షమించండి, ఈ రోజు కట్టిన చీర మళ్ళీ 3 నెలలు దాకా కట్టదంట. అంటే ఎన్ని చీరలు ఉన్నాయి అని అర్థం? మీ సంగతి నాకు తెలిసిలే, అమాయకంగా మొఖాలు పెట్టమాకండి. కానీ ఈ రోజు కట్టిన చీర మరలా 3 నెలల దాకా కట్టను అందంటే అర్థం ఏంటి? ఎన్ని చీరలు ఉన్నట్టు? అది గది కట్టిన చీర కట్టిన బట్ట కట్టొద్దు. తిన్న తిండి ఊకదేం తింటారో కొత్త తినో, ఇంకా ఎన్నో రకాల సుఖాలు. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆ ధనవంతుడు కూడాను ఇట్లానే సుఖపడుతున్నాడు. ఈ లోకంలో చాలా సుఖాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఒకప్పుడు ఫ్రెండ్స్ కలిసి పార్టీ చేసుకునేవాళ్ళు, తెలుసుగా. ఒకప్పుడు ఫ్రెండ్స్ కలిసి పార్టీ చేసుకుంటే ఏం చెప్పేవాళ్ళు చెప్పండి? ఫ్రెండ్లో ఎవరిదన్నా పుట్టినరోజు అనుకో, చక్కగా వాడు తెల్లరిపాటికి అమ్మ నాన్న తీసుకొచ్చిన బట్టలు వేసుకొని తలస్నానం చేసి ఆ చాక్లెట్ల ప్యాకెట్ కదండి, ఆశా చాక్లెట్లు అవి ఉండేగా, ఆ ప్యాకెట్ తీసుకొని వచ్చి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయి అమ్మడు పెట్టుకొని వచ్చేది. పెద్దోడైనా సరే పెద్దమ్మాయి అయినా సరే ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఎమ్మటుండేవాళ్ళు కదా. ఉండి అరే ఈ చుట్టుపక్కల ఇంటి వాళ్ళందరికీ ఇచ్చే, ఏందమ్మా ఇటు వచ్చావు, సుశీల అని అన్నారు అనుకో, మా అమ్మాయిది పుట్టినరోజు అండి, మా అబ్బాయిది పుట్టినరోజు అండి అంటే ఆ చారణ చాక్లెట్ చేతిలో పెడితే వీళ్ళు సుఖంగా సంతోషంగా మంచిగా జీవించి బిడ్డని దీవించేవాళ్ళు. ఒకప్పుడు బర్త్డే పార్టీలు అయ్యి, ఇప్పుడు బర్త్డే పార్టీల సంగతి. ఇప్పుడు బర్త్డే పార్టీల్లో అసలు అమ్మా నాన్న వెళ్ళే అవకాశాలు ఉండేవి. ముందు పిల్లల బర్త్డే పార్టీలకి అమ్మా నాన్న వెళ్ళే అవకాశం ఉందా? వచ్చినాడు ఊరుకోడు, నాకు ఎట్లా చేసుకోవాలో నాకు తెలుసు. పార్టీ బర్త్డే పార్టీ ఎట్లా చేసుకోవాలో నువ్వు చెబితే కానీ తెలుసుకునే అంత అమాయకుని కాదు నేను. పిచ్చోడా, డబ్బులు ముందు నువ్వు, నేను చేసుకుంటా పోయి. ఎవరితో? ఈ మధ్యకాలంలో నేను విన్న మాట ఏంటంటే, బాగా డబ్బున్నవాళ్ళు బర్త్డే పార్టీలకి రేవు పార్టీలను పెట్టుకొని, వాటి పేరు రేవు పార్టీలు అంటే నాకు తెలిసావు, ఈ మధ్యకాలం తెలిసింది నాకు. అది రేవు పార్టీలోనంటే భయంకరమైన మత్తు పదార్థాలు ఏమేముంటాయి అక్కడ, హెరాయిన్లు, బ్రౌన్ షుగర్లు. ఒక మనిషి తొందరగా పాడైపోవటానికి కావాల్సిన మత్తు పదార్థాలన్నీ అక్కడ ఉంటే, వావి వర్షం లేకుండాను తెల్లవార్లు పిచ్చి డ్యాన్సులను, అది సాతాన సమూహం ఎగిరే పార్టీలు. ఇప్పుడు లక్షల రూపాయలు ఖర్చు, కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంట దానికి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంకొంతమంది విదేశాల నుంచి లేకపోతే ఎక్కడ దొరుకుతుందో తెలీదు, పాము కాటంట. ఈ మత్తులు సరిపోవటల్లా, బీడీలు మత్తు, సారాయి మత్తు, గంజాయి మత్తు, ఈ మత్తులు సరిపోక పాములతోటి కాటేపించుకోవటం. ఒకసారి అట్లా కాటేపించుకున్నారంటే పాముతో చచ్చిపోరు. ఆ మత్తు తెల్లారులో ఉంటుందంట. ఒక 50 మందిని ఫ్రెండ్స్ని పిలుచుకున్నాడు అనుకో, 50 పాములు కావాలి ఆడికి. ముందే ఆర్డర్ ఇచ్చి తెప్పించుకొని కాటేపించుకొని ఆ మత్తులో తెల్లారులు ఊరేగుతున్నారు. సుఖపడటం, అబ్బా ఎంత హాయిగా ఉందిరా ఈ మత్తులో ఉంటే. ఆ రోజున ఆ ధనవంతుడు ఏ రకంగా సుఖపడుతున్నాడు అనేది దీంట్లో రాయలేదు. కానీ ఒక ధనవంతుడు ఉన్నాడు, అతడు ప్రతి దినము తను కలిగి ఉన్న ధనాన్ని బట్టి ప్రతిరోజు సుఖపడుచున్నాడు. రెండవ మాట, లాజరు అని ఒక దరిద్రుడు ఉన్నాడు. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయాడు. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడ్డాడు. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహాముని అతని రొమ్మున ఆనుకొనిన లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము.
నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. నా వైపు చూడండి. ధనవంతుడు సుఖపడ్డాడు. తన కలిగిన ఆస్తిని బట్టి, డబ్బును బట్టి ప్రతిదినం సుఖపడ్డాడు. ఏ మనిషి అయినా ఒకరోజు చనిపోవాల్సిందేగా బాబు. డబ్బులుండి అని చిరకాలం బ్రతికేళ్ళు ఎవరైనా ఉంటారా? చెప్పండి. ధనవంతుడు చచ్చిపోయాడు, సుఖపడ్డాడు. ఆ సమయం వచ్చింది, చచ్చిపోయాడు. ఆ ధనవంతుడు ఇంటి ముందు ఆ వాకిటి దగ్గర మెయిన్ డోర్లో లాజరు అనే ఒక దరిద్రుడు ఉన్నాడట. ఎవరు చెప్పండి? దరిద్రుడు. ఎటువంటి దారిద్రత? తినటానికి, కట్టుకోవటానికి భయంకరమైన పేదరికం. ఎంత పేదరికం అంటే అసలు వీని ముఖము చూస్తే కూడా దరిద్రంరా అన్నంత దరిద్రం కదండి. మనం కూడాను పెద్దోళ్ళు పిల్లలకు చెబుతూ ఉంటారు, ఎవడు మంచోడు సోపతి కాకుండా వేరేవాడు సోపతి పెడతారే, ఆ దరిద్రుడు సోపతి నువ్వు ఎందుకు పెట్టినవరు పోడా, ఆడు సమాసం ఎందుకు పోతున్నారు నువ్వు, వాడు దరిద్రుడురా, ఆ దరిద్రం నీకు వచ్చిద్దిరా. సందర్భాన్ని బట్టి చెబుతున్నాను లేండి. అమ్మా, మా వదిన గారు చనిపోయింది. నాకంటే పెద్ద అయిన అన్నయ్య గారు ఉన్నాడు. మా వదిన 2వ కాన్పులో డెలివరీ అయింది. ఆమె భయపడిపోయి, డెలివరీ అప్పుడు భయపడి బీపీ బాగా పెరిగిపోయింది. ఆమెకు బీపీ కంట్రోల్ కావట్లా. బీపీ కంట్రోల్ కాకపోతే ప్రసవం అప్పుడు ఏమవుతుందంటే రక్తం అనేది ఆగదు, పోతానే ఉంటుంది. ఇక పోతానే ఉంటుంది. దానికి ఒకటే బీపీ కంట్రోల్ చేయాలి. ఎన్ని మందులు వాడినా కంట్రోల్ కాల. రక్తం తక్కువ అయిపోతే చివరికి ఏమవుతుంది, మెదడుకు కానీ రక్తం కానీ అందకపోతే చనిపోతారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోతారు. అది సంగతి. అట్లనే చనిపోయింది మా వదిన. మేమంతా పుట్టెడు దుఃఖంలో ఉన్నాం. ఇంకా రక్తం ఆరని పసిగుడ్డు మా చేతుల్లో, ఇంకా రక్తం ఆరలా ఆ గుడ్డు మా చేతుల్లో. తల్లి చూడబోతేనే చనిపోయి శవమై కూర్చుంది. చాలా బాధలో ఉన్న కుటుంబం అంతా. సరే, వాళ్ళు కలిసి వచ్చారు, ఆ డెడ్ బాడీని ఇంటికి తీసుకొచ్చాం. మేము వచ్చేలోపు వాళ్ళు ఏం చేశారంటే, కత్త ఉంటారు కదండి ఇంటి దగ్గర, వాళ్ళు కత్త టెంట్ అది తీసుకొచ్చి వేసారు. ఒక 2-3 టెంటలు తీసుకొచ్చారంట. 2 టెంటలు సరిపోయినాయి. ఇంకొకటి ఉంది టెంట గుడ్డ ఒకటి, తెలుసుగా రోలు మీకు. దాన్ని మా పక్కింటోళ్ళు స్థలం ఉంటే రోడ్డు పక్కకి ఎత్తే ఆ పక్కింటామన్న మాట నాకు ఇప్పటికీ గుర్తండి. అది మరణించే వరకు మర్చిపోలేని మాట. ఆ పక్కింటామన్న మాట ఏంటో తెలుసా? మీ దరిద్రం మాకు రావాలనా? ఏముందమ్మా? మీ దరిద్రం మాకు రావాలని మా స్థలంలో వేసిరా, తీసి మీ స్థలంలో పెట్టుకో. ఒక పక్క తల్లి లేని బిడ్డ పసికందు పాలకు ఏడుస్తుంది. తల్లేమేమో ప్రాణం పోయి శవంగా మారింది. మేమందరం ఏమో గుండెలు బాదుకొని ఏడుస్తుంటే ఆ తల్లి అన్నమాట, మీ దరిద్రం మాకు రావాలనా అని. తిరిగి ఏమైనా అనగలమా చెప్పండి? ఈ లాజరు ఎటువంటి దరిద్రుడంటే ముఖము చూస్తే కూడా పాపంరా. ఆ లాజరు అంత దరిద్రం అంటారా మరి? చిచి, ఏ క్షణంలో పుట్టాడో, ఏ గడిలో పుట్టాడో అనుకున్నంత దరిద్రం. పైగా తనకు ఒంటి నిండా కురుపులు వస్తే ఆ దారిని పోయే వీధి కుక్కలు ఉంటాయా, ఆ కురుపులని వచ్చి నాకుతున్నాయి అంట. ఒకసారి ఆలోచించండి. ఇటువంటి దరిద్రులను మీరు ఎన్నడైనా చూసారా? అమ్మా, మీ ఊర్లో ఏమైనా ఉండారా ఇప్పటి వరకు? అంత దారిద్రతలో ఉండి కూడాను, అంత పేదరికంలో ఉండి కూడాను, ఎంత పేదరికం అంటే ఆ ధనవంతుడు విందులు చేసుకుంటూ సుఖపడుతుంటే ఆ బల్లపైన టేబుల్ పైన పొరపాటున ఏదన్నా ఒక ముక్కసారి కింద పడిద్దేమో తిందాము అని ఎదురు చూసే రకం. చూడండి, మనం తింటూ ఉండగా, అదిగో అమ్మా, మనం తింటూ ఉండగా అన్నం తిన్నాం ఇంటికాడ కూర్చొని ఎదురుగా ఒకటి వచ్చి కూర్చుంటుంది. ఏంటిది అది? మనం ఎట్లా అంటే అది కూడా తలకాయ ఎట్లా అంటది?
ఇది పెట్టేసుకున్నాను అనుకో, మళ్ళీ ప్లేట్లో పెడితే మళ్ళీ కిందకి చూసి మళ్ళీ టనగానే ఎక్కడైనా సరే ఇట్లా పోయేది ఇట్లా అంటాడేవో కడుపు నింపుకుందామని కదా. అదే పరిస్థితి లాజరు. ధనవంతుడు ఆ కాళ్ళ దగ్గర కూర్చొని అతను తింటూ 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 ఉండగా నల్లి బొక్కలు మొత్తం తిన్నలే ఏంటయ్యే, నల్లి బొక్కలు మొత్తం పీల్చి పీల్చి కొంచెం వాటిని నవలకుండా కాస్త తిట్టేస్తే వాటిని సప్పరించి బ్రతుకుదాం అనుకునే అంత పేదరికం, అంత ఆకలి, అటువంటి పరిస్థితుల్లో ఉన్న లాజరు అంత పేదరికంలో ఉన్నాడు. కానీ తినటానికి పేదోడే కానీ పరిశుద్ధతకు మాత్రము పేదోడు కానే కాదు లాజరు. హల్లెలూయా. కట్టుకోవటానికి పేదోడే కానీ ఖచ్చితంగా బ్రతికే మనస్తత్వం కలిగిన వారు లాజరు. హల్లెలూయా. ఒంటి నిండా పుళ్ళుతోటి శరీర ఆరోగ్యాన్ని కోల్పోయిన వ్యక్తి, శరీరానికి ఎటువంటి ఆరోగ్యం లేదు కానీ అతని మనస్సు మాత్రము ఎటువంటి మలినం లేని పరిశుద్ధతతో నింపబడ్డ హృదయము లాజర్ది. అడుక్కొని తిన్నాడు, ఒంటి మీద బట్టలు లేకుండానే బ్రతికాడు. ఇందాక చెప్పినట్లుగా మనం అన్నం తింటుంటే కుక్క ఎదురు చూచినట్లుగా ధనవంతుడు తింటుంటే ధనవంతుడు కాళ్ళ దగ్గర కూర్చొని 4 ఎంగిలి మెతుకుల కోసం ఎదురు చూసిన వ్యక్తే. ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకానుసారంగా మనుషుల దృష్టికి దరిద్రుడే గాని నా యేసు ప్రభు దృష్టికి మాత్రము గొప్ప ధనవంతుడు. చప్పట్ల కొడుతూ ప్రభువును స్తుతించండి. హల్లెలూయా. నా దేవుని దృష్టికి గొప్ప ధనవంతుడు లాజరు. ధనవంతుడు చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా? విన్నారు కదా, మళ్ళీ చదవనా? పాతాళానికి వెళ్ళిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు. నరకంలో ఏముంటది? అగ్ని ఏడంతలై మండుచుండినను. ఏముంటది? అగ్ని. ఎవరైనా మీరందరూ వంట చేసేవాళ్ళేగా, పొయ్యి కాడ ఫూఫోను అంత గ్యాస్ పొయ్యిలేనా? దీపం పథకమేనా? అంతా మంచిది. పొయ్యి కాడ కూర్చొని మంట మండుతుంటే మంటలో ఏలు పెట్టి ఆహా ఎంత చక్కగా ఉంది, ఎంత మధురంగా ఉంది అని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మంటలో ఏలు పెట్టి. నరకంలో అగ్ని ఎట్లా ఉంటుందంటే మనం చూచే మంట కాదండి, అమ్మో చెప్పుకోవడానికే భయంకరమైనంత మంట. ధనవంతుడు చచ్చిపోయాడు, నరకంలో వేయబడ్డాడు. ఇక నరకంలో కూర్చొని ఏం చేస్తూ ఉంటాడంటావు? ఆహా భలేగుంది భలేగుంది అంటాడా? చెప్పరే. కేకలు వేస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. మీరు కూడా చెప్పండి, ఏం వేస్తున్నాడు అగ్నిలో నుండి? ఆ కేకలు ఏదో భూమి మీద ఉన్నప్పుడు ఏసయ్యా ఏసయ్యా అని ఉంటే నోరు తెరవండమ్మా, అయ్యా నోరు తెరువయ్యా, ఏసయ్యా అని చెప్పయ్యా, నా రాజా నా ప్రభువా అని చెప్పాడు. అస్సలు తెరవు. 2 పెదాలు పేరుకి పెట్టి అతికించు, నోరు తెరవ. ముత్యాలు రాలితే ఎవరైనా పక్కన వాళ్ళు ఏరుకుని బాగుపడిపోతారేమో అన్నట్టుగా ఆ ధనవంతుడు కూడా అదే చేశాడు. వాడు తినడానికే నోరు తెరిచాడు, త్రాగడానికే నోరు తెరిచాడు, తన గొప్పలు చెప్పుకోవడానికే నోరు తెరిచాడు. కానీ ఎంతమంది సేవకులు చెప్పినా, ఎన్నిసార్లు వాక్యము చేత గద్దించినా కూడాను ఎన్నడూ తన నోట యేసయ్యా నువ్వు రక్షకుడు నాయనా, నువ్వు ఈ సమస్త సర్వ సృష్టిని ఏలుచున్న సృష్టికర్త అన్న మాట తన నోట రాలే. ఎంత చెప్పినా నోరు తెరవలే, ఎంత చెప్పినా ప్రార్థన చేయలే, ఎంత చెప్పినా దేవుడికి నమ్మకంగా బ్రతకడం అలవాటు చేసుకోలే. ఇప్పుడు మంటలో వేయబడ్డాడు, అక్కడ అరుతున్నాడు, ఇక అక్కడ కేకలు పెడుతున్నాడు. ధనవంతుడు క్షమించండి లాజరు చనిపోయాడు, ఈ దరిద్రుడు చనిపోయాడు. ఎక్కడికి పోయి ఉంటాడు? ఎక్కడికి పోయాడమ్మా? అబ్రహాము రొమ్మున అనుకోవడానికి పోయాడంట. చప్పట్ల కొడుతూ ఘనపరచు అండి. హల్లెలూయా. ఇంతకీ అబ్రహాం గారు ఎక్కడ ఉన్నాడు? అది
పరలోకంలో ఉన్నాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు తండ్రి. సరిగ్గా ఈయన వెళ్ళి ఎవరు రొమ్మునున్నాడు? నేను ఒక మాట అడుగుతాను, నా వైపు చూడండి. మీరు ఎవరిని ఇక్కడ ఎక్కించుకుంటారు చెప్పండి? చక్కగా సాయంత్రానికి పనిచేసి వస్తారు, బాగా అలిసిపోతారండి. ఏదో దేవుడు మనకు ఇచ్చిన కూలి పనో, వ్యవసాయమో, వ్యాపారమో, ఉద్యోగమో బాగా అలిసిపోతారు. సాయంత్రానికి స్నానం చేసి ఇంత భోజనం చేసి అమ్మా చక్కగా రిలాక్స్ అవుదాం అని అనుకున్న సమయానికి ఆడొస్తాడు. ఎవరు? ఇక వచ్చి ఇక మీదకెక్కి చెప్పండి, ఎక్కడ దొక్కుతారు? ఎక్కడ పెట్టుకుంటామండి? అలిసిపోయేవుగా రేయ్ పౌరావతలకి అని ఇప్పుడైనా అంట ఆ ప్రాణం అంటదా? ఎంత అలిసిపోయినా దాని అన్నరా పొద్దుననంగా పోయా బయటికి రొమ్ములు పెట్టుకొని 2 చేతులు పైనేసి ఒక పక్క చుట్టూ ఎవరిదిత్తు ఆడి సీమిడి గారిన సొల్లు గారిన తుడుచుకొని ఇటు తుడుచుకుంటూ అబ్బా అచ్చం ఇడిది నా పోలికన్నా ఆయన, అచ్చం నా పోలికే ఇడిది. ఎంత మురిసిపోతావు చెప్పు. ఇక్కడ నువ్వు నీ కొడుకును పెట్టుకుంటున్నావంటే ఎంత ప్రేమిస్తున్నావు. నీ వారసుడు, నీ వారసుడు, నీ ఆస్తి అంతటికి వారసుడు. హల్లెలూయా! ఎంత ప్రేమ ఉంటే ఇక్కడ చేర్చుకోగలిగిన నువ్వు వేరే వాళ్ళు పెట్టుకుంటావా? ఇప్పుడు ఈ లోకం పిలిచింది చూసావా, దరిద్రుడు అని. ఈ లాజరు సరిగ్గా ఎక్కడికి పోయాడు? ఎవరు రొమ్మున అనుకున్నాడు? అబ్బా ఒకసారి ఆలోచించండి, ఆస్వాదించండి, ఆ మాట ఎంత మధురంగా ఉంటుందో. సరిగ్గా వెళ్ళి అక్కడికి వెళ్ళంగానే అబ్రహాము పిలుచుకొని ఇట్లా రొమ్మును పెట్టేసుకున్నాడట లాజరు గారిని. అబ్బా చప్పట్లు కొడుతూ గనపరచండి, కొట్టు గట్టి కొట్టు. హల్లెలూయా! అబ్రహాము పిలుచుకొనల్లా రొమ్మును పెట్టుకున్నాడు, కౌలించుకున్నాడంటే లాజరు గారి యొక్క పరిశుద్ధ జీవితం. లాజరు గారు తన ఆస్తిని ఎక్కడ దాచిపెట్టుకున్నాడయ్యా? భూలోకంలోనా? లాజరు తన ఆస్తిని ఎక్కడ దాచిపెట్టుకున్నాడయ్యా? ఇనప పెట్టెల్లోనా? బ్యాంకు బ్యాలెన్సుల్లోనా? లేకపోతే చెక్కులు రాసి ఏ రూపంలో దాచిపెట్టుకున్నాడు? భూమి మీద లాజరు తన ధనాన్ని దాచిపెట్టుకున్నాడా? చెప్పండి అమ్మా, నోరు తెరవండి అయ్యా. ఇక్కడ నువ్వు నోరు తెరగకపోతే రేపు పొద్దున ధనవంతుల్లాగా అక్కడ అరవాల్సి వస్తుంది. దేవుడు సన్నిధిలో కూర్చొని నువ్వు నోరు తెరవకపోతే రేపు పొద్దున అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ కేకలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందేమో ఒకసారి ఆలోచించు. హల్లెలూయా! లాజరు తన ధనాన్ని ఎక్కడ దాచిపెట్టుకున్నాడు? పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా. హల్లెలూయా! మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి అమ్మా. వేరే రాష్ట్రం నుంచి మన జనగామ పని చేయడానికి కొంతమంది వచ్చారు. వస్తారు కదా, బాగా కష్టపడుతున్నాడు. ఇక్కడ కష్టపడి ఈ డబ్బులు మొత్తం అతను ఏం చేస్తున్నాడంటే, వారానికి ఒకసారి ఇవాళ శనివారం అండి, తొందరగా డబ్బులు ఇవ్వండి, బ్యాంకులు అయిపోతే టైం అయిపోతుంది అంటున్నాడు. నేను ఒకసారి అడిగా, ప్రతి శనివారం నువ్వు బ్యాంకుకి ఎందుకు వెళ్తున్నావు అయ్యా అంటే, ఆడన్నమాట, ఈ వారం మొత్తం డబ్బులు, నాకు కష్టపడిన డబ్బులు ఉంటాయి, ఇక వ్యాపారం చేసి ఈ మొత్తం నా సొంతూరు మా వాళ్ళకు పంపుతున్నా. మీ వాళ్ళు ఏం చేస్తారు? మా సొంతూరులో అండి ఒక మంచి ఇల్లు కట్టడం ప్రారంభించారు, కింద పునాది వేసాం, ఇప్పుడు ఇంత పిల్లర్లు వేసినాం, ఇక పైన స్లాబ్ వేయాలా. ఎక్కడా? ఇక్కడ వేసుకోవచ్చుగా, ఇక్కడ సంపాదించావుగా, ఇక్కడ కట్టుకోవచ్చుగా ఇల్లు. నా సొంతూరు, నేను ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ తిరిగినా చివరికి నేను చేరాల్సింది ఎక్కడికి అమ్మా? మనం ఎక్కడి నుంచి వచ్చావు? ఇంతకే ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి పోవాలి మళ్ళీ? మరి ఇక్కడ దానికోసం ఎగబడతావేంటి? ఇక్కడ ఒక పూట ఇబ్బంది అయితే అల్లల్లాడిపోతావు ఎందుకు? వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఈ భూమి మీద సంపాదిస్తే, కూడబెట్టుకుంటే, వాటిని దొంగతనం చేస్తారో తెలీదు, నీ ధనాన్ని చిమటలు కొట్టేస్తాయి.
అందుకనే క్రైస్తవులైన వారు, విశ్వాసులు, ప్రభువు బిడ్డలు, యేసుక్రీస్తు రక్షకుడని ఎరిగిన వారు నీ ధనం ఎక్కడ దాచిపెట్టుకోవాలో తెలుసా? పరలోకంలో. హల్లెలూయా. ఇక్కడ చాలా మంది ధనాన్ని దాచిపెట్టుకుంటున్నారు. ఇక్కడ కాదు, అక్కడ. నీ కొరకు నా ప్రభు అక్కడ ఒక చక్కని స్థలాన్ని నుంచి నీ కొరకు ఒక గృహాన్ని కట్టడం ప్రారంభించాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఎందరైతే ఈ మాట వింటున్నారో మనందరి కొరకు ప్రభు అక్కడ పని ప్రారంభించాడు. మరి మనం అక్కడ నివసించాలి కదా. నీ కొరకు అక్కడ ఇల్లు కావాలా వద్దా? నువ్వు ఇక్కడ సంపాదించేది మొత్తం ఎక్కడ దాచిపెట్టుకుంటున్నావు? పరలోకంలో దాచిపెట్టాలా. అదేమిటో తెలుసా? చెప్పండి. డబ్బులు పరలోకంలో దాచిపెట్టుకోవచ్చా? ధనము పరలోకంలో దాచిపెట్టుకోవచ్చా? ఆన్లైన్ ట్రాన్స్ఫర్, ఫోన్పేలు కానీ, గూగుల్ పేలు కానీ, పేటిఎంలు కానీ ఏమన్నా పరలోకానికి చేయొచ్చా? నువ్వు అక్కడ దాచిపెట్టుకున్నది ఏంటో తెలుసా? నీ పరిశుద్ధ జీవితం. హల్లెలూయా. నీ విశ్వాస జీవితం. హల్లెలూయా. నీ చెడు కార్యాలను విడిచిపెట్టి దేవునికి ఆయాసకరమైనవి, దేవునికి అనగా నీ తండ్రికి ఇష్టం లేనివి నీ జీవితంలో నుంచి వాటిని వెళ్ళగొట్టి నువ్వు ప్రభు నామానికి మహిమకరంగా నువ్వు బ్రతికే ప్రతి క్షణము నువ్వు వెళ్ళలేని కోట్ల కొలది ధనము నువ్వు పరలోకములో నీ కొరకు దాచిపెట్టుకుంటున్నట్లే. ఆమె అలా కాకుండా పరిశుద్ధత పోతే పోయిందిలే, మళ్ళీ పిలిస్తే వస్తుందిలే, అంతేనండి. ఎవరు ఎంత బాధపడ్డా ఇబ్బంది లేదు, నా కడుపే నా దేవుడు అని కానీ ఒకవేళ నీ పరిశుద్ధతను మర్చిపోతే జాగ్రత్త. ఆ ధనవంతుడు అనుకోని సమయంలో, ఊహించిన సమయంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి తిన్నగా నరకానికి చేరి కేకలు వేసినట్లుగా ధనము కోసం ఎదురు చూస్తూ ధనము కోసమే బ్రతుకు అన్నట్లుగా, ధనము సంపాదించటమే నా జీవిత ధ్యేయం అన్నట్లుగా, నా దగ్గర డబ్బు ఉన్నది కాబట్టి డబ్బు వలన నేను ఏమైనా చేయగలను, నేను 3 పూటల మాంసము, రకరకాల మాంసము ఏమైనా తినగలను, నేను బలవంతుణ్ణి, నేను బలవంతురాలు అనుకుంటే ఈ ధనవంతుడు కేకలు వేసినట్లే రేపు నీవు నేను కూడా కేకలు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. ఎవరైనా తెలిసి నరకాన్ని కోరుకుంటారా? చెప్పండి, కోరుకుంటారా? అయ్యా మీరు చెప్పండి, ఎవరైనా పోతారా? మేము పోం బాబు, నీకు దండవయ్యా, మేము పొరపాటును కూడా పోం. ఎక్కడ పోతావు? పరలోకానికి పోతామయ్యా. పరలోకానికి పోవాలంటే నువ్వు పేదరికములో ఉండకూడను. నీ పేదరికాన్ని బట్టి ప్రభువుని స్తుతించాలే కానీ, నీ యొక్క పేదరికాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించలే కానీ, నీ పేదరికాన్ని పదే పదే దేవుడికి చూపిస్తూ దేవుడి నామానికి అవమానమును దేవుడి హృదయాన్ని బాధ పెట్టొద్దు. అలాగని దేవుడు ఎప్పటికీ మనల్ని పేదోళ్ళగానే ఉంచుతారన్నాడా? చెప్పండి. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, ప్రేమించడం అంటే ఎవరైతే నా మాట వింటారో, నా మాట విని మాట ప్రకారం బ్రతుకుతారో వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. పేదోళ్ళుగా ఉంచుతానని ఏం చెప్పలా. కానీ మనమే ఇంటి వెనక మాల ఏరమ్మ, ఇంటి పక్కన సూరమ్మని చూసి చూడు నాకులాగే బోళ్ళు అమ్ముతుంది, పైన వేసింది, నేను కట్టాలి ప్రభువా, ఈ దయచేయి, నాకు కూడా దయచేయి. ఇలాగా వాళ్ళని వీళ్ళని చూచి, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా నువ్వు దేవుని ఊకే పదే 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 ఆయాసపరచొద్దు. నీకు కలిగిన దానిలో నువ్వు సంతృప్తి చెందమని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. నువ్వు కలిగిన దానిలో సంతృప్తి చెందు. నువ్వు కలిగిన దానిలోనే దేవుని మహింపరచు. ఆమేన్. మనం ఈ లోకంలో ఏ స్థితిలో జీవించినా మనం చేరవలసిన గమ్యం పరలోకమే. అక్కడ ధనాన్ని దొంగలు కూడా దొంగిలించరు, చిమటలు కొట్టవు, అవి తడిసి పాడైపోవండి. మొన్న ఒక ఆమె అనాథ శవం అడుక్కునేదంట. ఆమె ముసలావిడ, ఊరి పేరు మర్చిపోయా నేను. ముసలమ్మ ఎప్పుడు చూసినా అడుక్కుంటా ఉంటుంది. ఆమె చనిపోయింది. ఒక చెట్టు కింద ఒక ఏదో 2 వేసి 2 పాత గుడ్లో పాత చీరలు వేసి దాంట్లో ఉంటుంది ఆ చింత చెట్టు కింద ముసలామ.
చచ్చిపోయింది. ఒక కుక్కిలి మంచం, ఆ ఇంటి చుట్టూ అన్ని పాత కొట్టలే. సరే చచ్చిపోయి, అరే రోజు ముసలమ్మ ఈ గుడిసి బయటకు వచ్చి కూర్చునేది ఏంది 2 రోజుల నుంచి రావట్లేదని కథ తెలిసిన వాళ్ళు చూస్తే పాపం చచ్చిపోయింది ఆ తల్లి. సరే చచ్చిపోయింది కానీ పోలీసు వాళ్ళకి ఇట్లా తెలియపరిచి పోలీసు వాళ్ళు వచ్చి అందరూ వచ్చారు. సరే ఇక శవాన్ని తీసి ఈ అంతా ఎందుకు తీసి కాల్ చేద్దామని ఆ పాత గుడ్లను తీస్తే దగ్గర 55 లక్షల రూపాయల డబ్బులు ఉన్నాయంట. 55 లక్షల రూపాయలు అడుక్కునే తల్లి దగ్గర. ఆమె బ్రతుకంతా అడుక్కుంది. ఏం చేసుకోవటానికి? ఏమ్మా అడుక్కుంది. కడుపు నిండా తిందా? కంటారా నిద్రపోయిందా? శుద్ధమైన బట్టలు కట్టుకుందా? ఇంకేమైనా ఆ ధనాన్ని అనుభవించగలిగిందా? అయ్యా అయ్యా కాళ్ళు మొక్కిందో, ఏళ్ళు మొక్కిందో, దండం పెట్టిందో, వాళ్ళు చీ అన్నారో, షా అన్నారో, నీ బతికేందుకు చచ్చిపోరాదు ముసల్లా అన్న వాళ్ళు కూడా ఉంటారు కదండి. ఇన్ని మాటలు పడి సంపాదించింది, చనిపోయింది. 55 లక్షలు ఎవరు పాలైంది? ఆలోచించండి. మన బస్ స్టాండ్లో బస్సు ఎక్కడానికి పోతే నన్ను దించడానికి ఒక తమ్ముడు వచ్చాడు. ఒక ముసలామ ఇట్లా స్టాండ్ పట్టుకొని అడుక్కుంటూ వచ్చి చేతికంతా కట్లు వేసుకొని ఇట్లా అంది. నాకు చూసి ఒకరి చేతుపాటు ఇరిగిందేమో, కొడుకులు మంచోళ్ళు అయితే ఎట్టేందుకు వస్తుందేమా అని చెప్పేశానని సరేలే జేబులో చేయి పెడుతూ నా పక్కన వచ్చిన అబ్బాయి నా చేయి పుట్టుకున్నాడు. జేబులోని చేయి నా రాని ఇట్లా బయటికి ఇడిచిపెట్టరా కొత్త ముసలానికి ఇద్దామంటే ఊరికాయ గారు నీకు అనిపించా అన్నాడు నన్ను పుట్టుకొని. ఏంద్ర స్వామి అంత మాట అన్నావంటే, ఆ ముసలమ్మకు 4 ఇళ్ళు ఉండే ఊర్లో ఎన్ని లక్షలు తిప్పిద్దో తెలుసా వడ్డీకి? నీకో ఇచ్చేవిలేరా పెద్ద దానకరుడు బయలుదేరామన్నాడు నన్ను. కదండి, ఎంత ఆశ్చర్యం. వాళ్ళు అడుక్కొని సంపాదిస్తున్నారు. మరి మన సంగతి ఏంటి? ఓర్క డబ్బులు 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 డబ్బులు. ఆయన ఎవరు అంటాడులే టీవీలో ఒక ఆయన, డబ్బులు ఊరకనే రావని. ఊరకెట్ట వస్తాయి? కష్టపడితే వస్తాయి కదా. మంచి మాటే చెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. డబ్బులు సంపాదించి సుఖంలో ఉండి పరిశుద్ధతకు తావు లేకుండా దేవుడు వెలిగించిన దీపాన్ని ఆర్పేసుకొని డబ్బనే గర్వము, డబ్బనే అహంకారము, ఏమంటే డబ్బనే మదగజాన్ని మనసులో పెట్టుకొని చచ్చిపోయి నరకానికి పోతారా? లేక లాజర్ లాగా లోకానికి పేదవాడే, లోకానికి దరిద్రుడే, స్వస్థత కూడా లేదు. చాలా మంది అంటారు, ఎన్ని రోజుల నుంచి ప్రార్థన అంటున్నాను, నీకేం స్వస్థత కలిగింది అంటారు. భక్తులు అంటారులే కొంతమంది, పెద్ద కృపాజ్యోతి సంఘమని పోతున్నావు, జనగా పరిగెడుతున్నావు ఆటోలు వేసుకొని, నీకేం మేలు జరిగింది? నీకు స్వస్థత ఎక్కడ జరిగింది? పిచ్చోడా, లాజరు ఒంటి నిండా కురుపులు వచ్చినాయి, దేవుడు స్వస్థపరచలేడా? దేవుడు తలుచుకుంటే కాందేమన్నా ఉందా? కానీ దేవుడు అదే స్థితిలో లాజరు నుంచాడంటే మనకు ఒక మాదిరిని చూపెడుతున్నాడు. నీ నిమిత్తము లాజరు ముందే ఇదిగో ఈ స్థితిలో ఉండి కూడా నువ్వు పరలోకం వెళ్ళొచ్చని నీకు ఒక మార్గాన్ని చూపించెళ్ళాడయ్యా. నీ గురించి లాజరు నిందించబడ్డాడయ్యా. ఇదిగో నీకు ఒక మంచి మార్గం. ఇదిగో రోగంలో చచ్చిపోతే దేవుడు రక్షణ కల్పించలేడని కదా ఉద్దేశము. లోకా గారికి క్షమించండి, తిమోతి గారికి కడుపు జబ్బు ఉంది. కడుపు జబ్బు, ఆయన పొట్ట ఇంతలా ఉండేదంట, స్వస్థత లేదు. నంబర్ 1 సేవకుడు. మరి తిమోతి గారు ఎటువంటి సేవకుడు అండి? స్వస్థత లేదు, చనిపోయాడు, పరలోకానికి వెళ్ళలేదా? తిమోతి గారు పరలోకంలో లేనంటారా? ఒక మనిషి స్వస్థత లేకపోతే ఆ మనిషి యొక్క భక్తి పనికిరాని భక్తి అంటారా? ఒక మనిషికి స్వస్థత లేకపోతే ఆ బిడ్డ విశ్వాస జీవితం సరైంది కాదంటారా? కాదండి. మనకంటే ముందు ఎందరో మాదిరి ఉన్నారు. స్వస్థత దేవుడి చిత్తం అయితే చేస్తాడు, లేకపోతే ఆయన ఆధీనమై ఉంది అది. హల్లెలూయా. అందరూ ఆడపిల్లలు, ఒక్క మగపిల్లలు లేడు అని దేవుడికి దూరం అయ్యేవాళ్ళు కూడా ఉంటారు. అసలు ఆడపిల్ల అసలు ఒక్కళ్ళు కూడా లేని వాళ్ళు లేరా? ఉండరా లేరా? పెళ్ళయి 10 ఏళ్ళు ఎదురు చూసిన వాళ్ళు లేరా? మన పాలరాజు గారి సంఘంలో పాపం వాళ్ళ పేరేంటిది, ఒక సహోదరి ఉంది, పెళ్ళై 10 ఏళ్ళు 12 ఏళ్ళు గర్భఫలం లేదు. పాపం ఆ అమ్మాయికి బాధ అనిపించి నేను అటు వెళ్ళినప్పుడు అనేది, అయ్యగారు అంటే ఏందమ్మా దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని అనేది. అమ్మ అట్లా అన్నమాక,
ఆయన నిన్ను మర్చిపోవటకు అన్యాయస్తుడు కాదు తల్లి అని చెప్పేవాడిని. నిన్న కాక మన 2 రోజుల క్రితం వెళ్తే చెబుతున్నారు, అయ్యగారు మీకు ఒక మాట చెప్పాలి అన్నాడు అలా ఆయన. ఏందయ్యా చెప్పు అని అంటే, దేవుడు గొప్పవాడయ్యా అంటున్నారు. చప్పట్లు కొట్టి స్తుతించండి. హల్లెలూయా. ప్రభువు గొప్పవాడయ్యా అంటే ఆయన ఎప్పుడు గొప్పవాడేనయ్యా, మనమే అర్థం చేసుకోం. ఆయన ఎప్పుడు గొప్పోడే. ఆమేన్. మనమే మంది మాటలని ఆగమయ్యేది మనమే. అంటే ఏందయ్యా ఏం కార్యం చేశాడు ఏంటంటే, దేవుడు మమ్మల్ని మర్చిపోయారని అన్నాం కదా ఇన్ని రోజులు. ఇప్పుడు నా భార్య గర్భం దాల్చిందయ్యా, ప్రభువే గర్భం తెరిచాడు. ఎందుకంటే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానంగా 12 సంవత్సరాలకి ఇయ్యాలనిపించిందేమో నా ప్రభువుకి. ఇప్పుడు మా ఆవిడకు 2 నెలల ప్రార్థన చెయ్యి, అమ్మాయి కావాలి అబ్బాయి కావాలి అబ్బాయి అని అడిగా ముందే నేను. మన ఊరుకోగా ఉండా సోట ఉంటాంగా, అమ్మాయి కావాలి అబ్బాయి కావాలంటే ఎవరినిచ్చినా దేవునికి స్తోత్రం అంటున్నాడు. ఆమె చెప్తలేరే అమ్మా. చూసారా, దేవుడు ఎవరినైనా నిర్ణయం చేస్తాడా? గర్భఫలం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, రోగానికి స్వస్థత కలగవచ్చు కలగకపోవచ్చు. లాజరుకు స్వస్థత లేకుండానే చనిపోయాడు, కానీ పరలోకములో అబ్రహాము రొమ్మునున్నాడు. ఆమె ధనవంతుడు చిన్న రోగం రంగాలు, గ్యాస్ ట్రబుల్ రంగాలనే 36 మందిని డాక్టర్ని పిలిపించుకున్నాడు ఇంటికి. ఏంది ఇటు సెలైన్ పెట్టాడు, ఇటు సోదులు పొడిచాడు, గంటల గ్యాస్ ట్రబుల్ పోయింది, మళ్ళీ పీకల దాకా తిన్నాడు, అరిగేదాకా రికార్డింగ్ డ్యాన్స్ చేశాడు, చచ్చిపోయాడు, నరకానికి పోయి కేకలు పెడుతున్నాడు. ఇటువంటి జీవితాన్ని కోరుకుంటున్నావు ఈ రోజున. శ్రమ అనుభవించి అయినా సరే మోషే ఏమంటున్నాడు పెద్దవాడైనప్పుడు? చెప్పండి, ఐగుప్తు ఫరో ఇంట నుండి రాజభోగములు అనుభవించుట కంటేను, సుఖభోగాలు అనుభవించుట కంటేను నా క్రీస్తు విషయమై నిందె గొప్పదని ఎంచి, నా ప్రభు బిడ్డలారా, నీ పేదరికాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకొని నిన్ను నువ్వు తలదించుకునేటట్లు చేసుకోమాక, నిన్ను నువ్వు అవమానపరుచుకోమాక. ఎందుకంటే నీ పేదరికం నా ప్రభు చూస్తూనే ఉన్నాడు. ఆమెన్. నీ రోగాన్ని బట్టి ఏమో నరాల బ్యాచి మీకే ఈ మాట, ఓవరకు నరాలు స్ప్రింగ్ లాగా భలే చెబుతారు మాటలు, నరాలు లూజ్ అయినాయి అంటాను నేను. అదేమన్నా నట్టు బోల్టా లూజ్ అవ్వటానికి? నట్టు బోల్టా రెంచి తీసుకొని 2 తిప్పులు తిప్పుతూ టైట్ అవడానికి? మీకే వినండి, నరాల బలహీనతో చచ్చిపోయావేమో, కానీ పరిశుద్ధంగా బ్రతికితే నువ్వు వెళ్ళేది పరలోకానికే. హల్లెలూయా. యేసన్న గారు ఎంతమందికి తెలుసు? యేసన్న గారు ఎంతమందికి తెలుసు అంటే, సగం ఎత్తారంటే సగమే తెలుసా? దీంట్లో కూడా పిసినారు తనవేనా? ఇచ్చే కాడే అనుకున్నా, చే ఎత్తే కాడ కూడా పిసినారు వాళ్ళేనా? మనం మంచి దించండి. ఆయన సేవ ప్రారంభించిన దినాల్లో పాపం తినటానికి లేదంట ఆయనకి. తినటానికి లేకపోతే ఎప్పుడన్నా కాస్త కోడిగుడ్డు తినాలనిపించింది అనుకో, ఏం గుడ్డు? మీరు కూడా తింటున్నారా? తినండి. కోడిగుడ్డు తినాలనిపిస్తే ఒక కొట్టుకాడికి వెళ్ళేవాడంట, ఒక దుకాణం కాడికి. వెళ్ళంగానే ఆ దుకాణం ఆయన ఈయన పరిస్థితి చూసి అనేవాడంట, అయ్యా యేసన్న గారు, అన్యుడే యేసన్న గారు, ఆ మంచి గుడ్డు పావల, అప్పుడు చారానా అంట గుడ్డు పావల, ఇప్పుడు 7 రూపాయలా? 7ఏనా? మింగడం తెలుసు కానీ రేట్లు మాత్రం తెలియదు మనకి. గుడ్డు పావల అంట ఒక గుడ్డు. పాప కొట్టాయని అన్నాడంట, ఈ పావలో పెట్టి నువ్వెక్కడ కొంటావులే, దేవుడి సేవ అని ఓరకు పొద్దున్న తెల్లరగట్టు లేచి ఆ సంచి భుజాన్ని వేసుకొని కాలినడక ఆ ఊరు తిరిగి వస్తున్నావు, నీకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మరి ఆ అట్లుంటాయి కదా, ట్రేలు ఉంటాయి కదా కోడిగుడ్లు పెట్టి తీసుకొచ్చేయి, వాటిలో ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అయిన గుడ్లు ఉంటాయి, ఇంత పొక్కలు పడ్డాయి, క్రాకులు ఇచ్చినవి ఉండయి, అవి తీసుకుపోలే, పావలాకి 2 ఇస్తాను అనేవాడంట. మామూలు మంచి గుడ్డు అయితే పావలాకి, పగిలిపోయిన డ్యామేజ్ గుడ్లు అయితే 2, ఇంకొంచెం ఆయన మనసుకి ఇవ్వాలనిపించింది అనుకో 3 ఇచ్చేవాడంట. పాపం దైవజనుడు ఆ పగిలిపోయిన చిట్లిపోయిన సగం ఉన్న గుడ్లను తీసుకొచ్చి కూర వండుకొని, ప్రభువా ఈ పూటకి నేను ఎంత మంచి ఆహారం ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మోకరించి మనసారా తృప్తి చెంది 2 చేతులు ఆకాశం వైపు ప్రార్థన చేసేవాడట. హల్లెలూయా. ఈ ఆహారం కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రభువా వాళ్ళకు కూడా ఆహారం దయచని ప్రార్థన చేసేవాడట.
సరే ఇలా కొన్నాళ్ళు జరుగుతుంది. ఈయన వెళ్తున్నాడు, వెళ్ళంగానే పాపం ఆ దుకాణం ఆయనకు అర్థమైపోతుంది. అయ్యా వందనాలు అనగానే ఉండు 2 నిమిషాలు ఉండు అని చెప్పేసి అని ఆ చిట్లు పోయిన గుడ్లు పగిలిపోయిన గుడ్లు అన్ని వేసి ఇచ్చేవాడంట. ఈయన దగ్గర ఉండవి పావలానో ఆ ఆటన రూపాయి ఇస్తే బాగుండేది. ఒకరోజు ఈయన వెళ్ళాడంట. వెళ్ళేసరికి దుకాణం ఆయన కాకుండా వాళ్ళ భార్య ఉందంట. పాప ఆయన ఎక్కడికి పోయాడో వాళ్ళ ఆవిడ ఉందంట. వెళ్ళి నుంచున్నాడంటే ఎప్పుడు నుంచున్నట్టే. ఏందయ్యా ఇటు వచ్చావా అందంట. ఆ దుకాణం మామ గుడ్లు కావాలమ్మా అన్నాడంట. గుడ్లా అని గబగబా ఏం చేసింది, గుడ్లు ట్రైలు తీసి ఆ గుడ్లు తీస్తుంటే అమ్మా ఆ గుడ్లు కాదమ్మా, అవి కాదమ్మా, ఈ సేటు గారు నాకు వేరే గుడ్లు ఇస్తాడు అన్నాడంట. దైవజనుడు అంటే ఆమె ట్రే పక్క పెట్టంటదంట. ఆహా నువ్వేనా, నేను ఎవరు అనుకున్నా, మా కుక్కలు నోరు కొడుతుందో నువ్వేనా, మా కుక్కలకి లేకుండా చేస్తుందో నువ్వేనా అయితే అనందంట. అంటే అర్థం ఏంటి, ఆ మాటకు అర్థం ఏంటి, ఆమె కుక్కలకి తినేయి ఆటి నోరు కొడుతుందో నువ్వేనంటే పాపం ఆ దైవజనుడు హృదయం ఎంత బాధపడి ఉంటుంది. ఏమ్మా పగిలిపోయిన గుడ్లు తెచ్చుకుంటాయే ఎన్ని నిందలు పడితాయే, సగం కారిపోయిన గుడ్లు తీసుకొచ్చుకొని వండుకొని బ్రతికితాయే, సాతానుగాడిని గడగడ గడగడ గడగడలాడించి లక్షల మందిని ప్రభు సన్నిధికి చేర్చి మరణించి పరలోకానికి చేర్చబడ్డాడు ఆ దైవజనుడు. హల్లెలూయా. పగిలిపోయిన గుడ్డ తిన్నాడు, పగిలిపోయిన మనసులను అతికించగలిగాడు ఆయన యొక్క వాక్యం చేత. ఆమేన్. లక్షల మందిని సాతాను యొక్క చేతుల్లో నుంచి విడిపించి ప్రభు సన్నిధికి చేర్చగలిగిన గొప్ప దైవజనుడు ఆ దైవజనుడు. తినే తిండిని బట్టి కాదండి పరిశుద్ధత, చేసే పనిని బట్టి కాదు పరిశుద్ధత అండి. నువ్వు ఏది తిన్నా, ఎక్కడ నివసించినా, ఎటువంటి భయంకరమైన పేదరికంలో ఉన్నా సరే నీ పరిశుద్ధంగా నువ్వు జీవించటం కానీ నువ్వు నేర్చుకుంటే పరలోకం నీ సొంతం. ఆమేన్. హల్లెలూయా. ధనవంతుల్లాగా సుఖాలు అనుభవించి నరకంలో కేకలు వేద్దామా, లేదా లాజరులాగా పేదరికమైనా సరే నీకు స్తోత్రం ప్రభువా అని ప్రభువును స్తుతిస్తూ, నీకు వందనాలు ప్రభువా నీకు స్తోత్రం అంటూ బ్రతికినంత కాలం ఆయన పాదాల కాడ ఆయనకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ పరలోకానికి చేరదామా? ఒక్కసారి ఆలోచించుకోండి, ప్రార్థన చేసుకుందాం.